ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సువార్త పఠనాన్ని ఆలకించి ఉన్నాం. ఇక్కడ క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులని 2 ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఒకటి, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒకటి. రెండవది, నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈ 2 ప్రశ్నలని క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులని అడుగుతూ ఉన్నాడు. నా గురించి వాళ్ళేమనుకుంటున్నారు? రెండవది, నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈ 2 ప్రశ్నల ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి సందేశాన్ని ధ్యానం చేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మనకు మొదటి ప్రశ్న చాలా సులువు, సమాధానం చెప్పడం చాలా ఈజీ. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే మనకు నచ్చింది మనం చెప్పొచ్చు. వాళ్ళు అనుకుంటున్నారా లేదా అన్నది పక్కన పెడితే మనకు నచ్చినట్టుగా మనం చెప్పొచ్చు. వాళ్ళు ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారని చాలా సులభంగా చెప్పొచ్చు. కానీ నీవేమనుకుంటున్నావు అని చెప్పడం మాత్రం చాలా కష్టం. అందుకనే యేసు ప్రభు అడిగినప్పుడు అందరూ సమాధానం చెప్పారు. వాళ్ళు ఇది అనుకుంటున్నారు, వాళ్ళు ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారని చెప్పి అందరూ సమాధానం చెప్పారు, శిష్యులందరూ కూడా. కానీ మీరేమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు ఒక్కడు మాత్రమే సమాధానం చెప్పాడు, పేతురు గారు. నీవు సజీవుడవైనటువంటి క్రీస్తువు అని ఒక పేతురు గారు మాత్రమే సమాధానం చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇతరుల గురించి చెప్పడం చాలా ఈజీ, మన గురించి మనం చెప్పటం చాలా కష్టం.